హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్య టు గైడ్. సో ఇది ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ అండ్ దీనికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒక ట్రయాంగిల్ ఎన్ని సైడ్స్ ఉంటాయి ఇవన్నీ బేసిక్స్, బట్ స్టిల్ ఒకసారి ఇట్లా. సో ట్రయాంగిల్లో 3 సైడ్స్ ఉంటాయి. ఇక్కడ ఏ బి సి అనేది వెర్టెక్స్. ఓకే, సో సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ 180 degrees అన్నమాట. నెక్స్ట్ సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్, ఇది ఒక 4 sided ఫిగర్ కాబట్టి దీంట్లో ఇంటీరియర్ యాంగిల్స్ 360 degrees ఉంటాయి. ఇది ఒక 5 sided ఫిగర్. నెక్స్ట్ సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ 540. అయితే మీరు ఇక్కడ నోటీస్ చేసింది ఏంటి, సైడ్స్ పెరిగిన కొద్దీ వాటి ఇంటీరియర్ యాంగిల్స్ అనేది కూడా పెరగడం జరుగుతుంది. ఓకే, అయితే మనం ఇప్పుడు ఒక ఫార్ములా నేర్చుకుందాం. ఆ ఫార్ములా ఏంటంటే సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయడానికి n-2 ఇంటూ 180 degrees కానివ్వండి, లేదా 2n-4 ఇంటూ 90 degrees, ఈ రెండింటిలలో ఏది వేసినా కూడా మనకి ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఒక క్వశ్చన్ తీసుకుందాం. సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ నానోగన్. నానోగన్ అంటే ఏంటి, మనకి 9 sides ఉన్నాయి అని అర్థం, అవునా కదా. సో ఇప్పుడు n-2 ఇంటూ 180 degrees కనుక వేసుకుంటే n అంటే ఎంత, 9 2 ఇంటూ 180 degrees, 9 - 2 7 ఇంటూ 180 చేస్తే మల్టిప్లికేషన్ చేస్తే 0, 7 is 56, 5 7 + 5 1260 వస్తుంది. ఓకే, సో సమ్ అంటే ఒక 7 sides ఉన్న ఫిగర్ని మనము వాటి యొక్క ఇంటీరియర్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేస్తే వాటి సమ్ మొత్తం ఎంత, 1260. ఇప్పుడు ఇదే ప్రశ్నని మనం కొంచెం మోడిఫికేషన్ చేసి సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ నానోగన్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ 90 degrees అనేది క్వశ్చన్. అయితే ఏంటి, మీకు 1260 వరకు తెలుసు, కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మెనీ 90 degrees. సింపుల్గా చెప్పాలంటే 1260లో ఈ ఇచ్చిన 1260లో ఎన్ని రైట్ యాంగిల్స్ ఉన్నాయి, 90 degrees అంటే రైట్ యాంగిల్ అనే కదా అర్థం. సో ఎన్ని రైట్ యాంగిల్స్ ఉన్నాయి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇన్ దాట్ కేస్ వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ డివైడ్ 1260 by 90 degrees. ఎందుకు 90 తోటి డివైడ్ చేస్తున్నాం అంటే ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మెనీ రైట్ యాంగిల్స్ ఆర్ హౌ మెనీ 90 degrees యూ కెన్ ఫైండ్ అంటున్నారు కాబట్టి. ఓకే, సో ఇప్పుడు డివైడ్ చేయండి. ఓకే, 3 table 2 table మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే ఆ టేబుల్ తోటి అయితే దీన్ని డివైడ్ చేయండి. సో నేను 3 తోటి చేస్తున్నాను. 3 3s are 3 4s are 3 2s are మళ్ళీ 3 1s are 3 4s are 12. సో 14 is the answer. ఓకే, సో ఎన్ని 90 degrees ఉన్నాయి అంటే 14 90 degrees ఉన్నాయి, 14 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ అయితే ఉన్నాయి అన్నమాట. ఓకే, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా ఏంటి, n-2 ఇంటూ 180 degrees. దిస్ ఫార్ములా ఈజ్ బేసికలీ యూజ్డ్ టు ఫైండ్ హౌ మెనీ interior angles sum. Okay, so if you need to find the sum of interior angles, you can either use this formula or else 2n-4 into 90 degrees. Okay, the same formula, the same problem can be done in this second formula. Okay, now moving forward to the next question. నెక్స్ట్ సేమ్ ఇట్లాంటిది, నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఆఫ్ ఎ పాలిగాన్ ఆర్ 35, దెన్ ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈస్. ఓకే, సో మనకి నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఫార్ములా ఏంటి అనేది ఒకసారి నేను ఇక్కడ చూపిస్తాను. సో నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ పాసింగ్ త్రూ 1 point ఈస్ n-3, n అంటే ఇక్కడ సైడ్స్ అని, అండ్ నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఇన్ ఏ పాలిగన్. ఇఫ్ యూ వాంటెడ్ టు ఫైండ్ అవుట్ ద నెంబర్ ఆఫ్ పాలిగన్స్, దెన్ ద ఫార్ములా ఈస్ n into n-3/2. ఓకే, సో n అనేది సైడ్స్ గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఏం అడిగినారో, నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఆఫ్ ఏ పాలిగన్ ఆర్ 35, దెన్ ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ అని అడిగినారు, అవునా. సో మీరు ఎక్స్టీరియర్, ఇంకొక క్వశ్చన్, నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఆఫ్ ఏ పాలిగన్ ఆర్ 35, దెన్ ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత అనేది క్వశ్చన్. ఓకే, సో ఇప్పుడు మీకు కొన్ని విషయాలు చెప్తాను, చాలా బాగా గుర్తుపెట్టుకోండి. సో నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములా n into n-3/2. ఓకే, అయితే ఇక్కడ వాళ్ళ క్వశ్చన్లు ఏమని ఇచ్చిండ్రు, 35 అని వాళ్ళే ఇచ్చిండ్రు. ఓకే, అంటే ఈ 35 ఏంటి, డయాగ్నల్స్ 35 ఉన్నాయి, కానీ సైడ్స్ ఏంటి అనేది తెలీదు. సో మీరు ఫస్ట్ సైడ్స్ ఫైండ్ అవుట్ చేయాలి, ఆ తర్వాత ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది కూడా ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకేనా, సో ఎక్స్టీరియర్ యాంగిల్ ఇప్పుడు దీన్ని మల్టిప్లికేషన్ చేద్దాం. 35 into 2 ఓకే ఈక్వల్స్ టు n into n-3, 70 ఈక్వల్స్ టు n into n-3. మీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ గుర్తుకున్నాయా, n² - 3n - 70 = 0. దీన్ని మీరు చేస్తే 1 into -70 = -70. ఇక్కడ ఏం లేదు కాబట్టి 1, ఈ 1 into -70ని మల్టిప్లికేషన్ చేయండి. నెక్స్ట్
క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో మైనస్ అంటే -70 రావాలి. అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ చేస్తే ఈ మిడిల్ టర్మ్ రావాలన్నమాట. సో -10 × 7 -10 × 7 -70 కదా, -70 వచ్చిందా. ప్రోడక్ట్ చేస్తే లాస్ట్ వాల్యూ రావాలి, అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ చేస్తే మిడిల్ వాల్యూ రావాలి. సో ఇప్పుడు -10 + 7 చేస్తే -3 కదా. చూడండి, మల్టిప్లికేషన్ చేస్తే ఈ వాల్యూ వచ్చింది, అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ చేస్తే ఈ వాల్యూ వచ్చింది. ఇప్పుడు n² -10n -3 -7n -70 = 0. n × n n² -10 -10n n -10 -7 ఓకేనా. -7n మైనస్ సారీ ఇక్కడ ప్లస్ వస్తుంది. n² -10n + 7n -70 = 0. n × n -10 n -10 + 7 = 0. n = 10. ఓకే, సో నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎంత 10. ఇప్పుడు 10ని తీసుకొచ్చి మీరు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా, సో అట్లా చేసినా వచ్చేస్తుంది. ఫైన్. సో ఇప్పుడు మీకు ఏం తెలిసింది, నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎంత n = 10 అని తెలిసింది. క్వశ్చన్లో ఏం అడిగినరు, ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ అన్నారు. ఓకే, సో ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే ఆల్వేస్ 360 degrees. సో 360 / 10 అంటే సింపుల్గా చెప్పాలంటే ఫార్ములా 360 degrees / n అంటే n = 10 అన్నమాట. ఓకే, 360 / 10 నథింగ్ బట్ 36. ఓకే, సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఎన్ని ఉన్నాయి అంటే 35 డయాగ్నల్స్ ఉన్నాయి. ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత ఉంది అంటే 36 అనేది ఉండడం జరిగింది అన్నమాట. ఓకే, సో ఇదే క్వశ్చన్ మీరు ఇంకొక దానికి నేను చెప్తాను, ట్రై చేయండి. అంటే ఒకటే కాన్సెప్ట్ మీద మల్టిపుల్ ప్రాబ్లమ్స్ చేస్తే మనకి ఈజీగా అర్థమైపోతుందని. నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఆఫ్ ఏ పాలిగాన్ ఆర్ 5. ఓకే, సో ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఫార్ములా ఏంటి, n × n - 3/2. ఓకే, సో డయాగ్నల్స్ ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి. n × n - 3 = 10. n × n - 3 = 10 రాస్తే n² - 3n = సో ఇది కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగా చేయాలి. n² - 3n - 10 = 0. 1 × -10 = -10. ఫస్ట్ దీన్ని మల్టిప్లై చేయండి. నెక్స్ట్ 7 2s ఇట్లా అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ చేస్తే ఇట్లా రావాలి. -5 × 2 -5 2s 10 -10 వచ్చేసింది. -5 + 2 చేస్తే -3 వచ్చేస్తుంది. ఓకేనా, సో n² -5n + 2n -10 = 0. n × n - 5 n - 5 + 2n - 10. n = 5 n = -2 నెగిటివ్లో కాకుండా పాజిటివ్ వాల్యూ తీసుకోండి. సో ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. ఒకే ఒక డయాగ్నల్ నెంబర్ ఆఫ్ సైడ్స్ నెంబర్ ఆఫ్ పాలిగన్స్ సేమ్ ఉన్నది ఏంటి అంటే ఈ 5 అన్నమాట. అంటే ఇందులో డయాగ్నల్స్ అన్నీ ఉన్నాయి, సైడ్స్ కూడా 5 వచ్చినాయి. చూడండి, నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిండ్రు, 5 డయాగ్నల్స్ ఉన్నాయి. ఓకే, ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత అనేది అడుగుతున్నారు అనమాట. సో నెంబర్ ఆఫ్ సైడ్స్ కూడా 5 వచ్చేసినాయి. సో 360/n నథింగ్ బట్ 360 / 5 చేస్తే 5 1s 5 5s 5 6s 30 5 7s 35 ఇక్కడ 10 72. సో 72 అనమాట. అంటే ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది ఒక 5 సైడెడ్ ఫిగర్లో డయాగ్నల్స్ 5 ఉంటాయి. అండ్ ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ వాల్యూ కూడా మనకి ఎంత ఉండడం జరిగింది అంటే 72 degrees అయితే ఉండడం జరిగింది. ఓకేనా, ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ కాన్సెప్ట్ అనమాట ఇది. ఎక్స్టీరియర్ యాంగిల్ సమ్ ఆఫ్ ఇంటీరియర్ ప్లస్ ఎక్స్టీరియర్ ఆల్వేస్ 180 degrees. ఓకే, ఒక ఎక్స్టీరియర్ యాంగిల్ ఒక ఇంటీరియర్ యాంగిల్ మొత్తం కూడా కలిపితే 180 degrees. ఇక్కడ కూడా 180 degrees. ఇప్పుడు స్క్వేర్కి అయితే ఇప్పుడు మనం ఇట్లా ఎక్స్టెండ్ చేసిన దీంట్లో మొత్తం సమానమే ఉంటుంది కాబట్టి ఇది ఈజీయే. ట్రయాంగిల్కి అయితే మీరు చూసుకోండి. ఓకే, డిఎడ్బిఎడ్కి ఇంపార్టెంట్ నేను చెప్పేటి టాపిక్స్ అయితే అన్ని పేపర్స్లో ఉన్న ప్రతిదీ కవర్ చేయాలంటే చాలా టైం అండ్ మీకు కూడా రివిజన్ చేసుకోవడం కష్టమవుతుంది. టాపిక్కి ఈ మాదిరి ప్రాబ్లమ్స్ అంటే ఇట్లాంటి మోడల్ వస్తాయి అని చెప్పడం కోసం మాత్రమే నేను ఈ వీడియోస్లో చెప్తున్నాను. మీరు ఇంకా ChatGPT యూజ్ చేసి, గూగుల్ యూజ్ చేసి, టెక్స్ట్ బుక్ యూజ్ చేసి అరే ఈ కాన్సెప్ట్లో ప్రాబ్లం ఉందా లేదా అనేది చెక్ చేసుకొని
మీరు మోడల్ పేపర్స్ ముందట పెట్టుకోండి, అవి సాల్వ్ చేయండి, మీకు చాలా బాగా మంచి స్కోర్ డెఫినెట్లీ వస్తుంది. అండ్ ఇవి కాకుండా నేను సైకాలజీ రిలేటెడ్ కూడా కొన్ని చెప్తాను, అవి మీకు డిఎడ్కి యూజ్ అవుతుంది, బీఎడ్కి కూడా యూజ్ అవుతుంది అనమాట. సో డోంట్ మిస్ దిస్, లెట్స్ గెట్ స్టార్టెడ్. L1 ఈజ్ ఈక్వల్స్ టు, ఇది సింపుల్ ఈక్వేషన్స్కి టాపిక్. L1 ఈక్వల్స్ టు a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్స్ టు 0, లీనియర్ ఈక్వేషన్ 1, లీనియర్ ఈక్వేషన్ 2. సో ఇందులో మనకి ఎట్లాంటి మోడల్ వస్తాయి అంటే, యూనిక్ సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏంటి, ఇన్ఫినైట్ సొల్యూషన్స్ ఎట్లా వస్తాయి, అసలు ఒక ఈక్వేషన్కి సొల్యూషన్స్ లేకుండా ఏంటి, 2 సొల్యూషన్స్ మాత్రమే ఉంటాయి అది కైండ్ ఆఫ్ ఈక్వేషన్, ఇట్లాంటివన్నీ ఉంటాయి అనమాట. సో చూడండి ఇక్కడ a1/a2 ఈజ్ ఈక్వల్స్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు c1/c2. ఓకే, సో ఇట్లా 2 లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు ఈ మోడల్లో వస్తే మనకి నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఏంటి అనేది మనం చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చిండ్రు, 5x - 4y + 8 = 0, 7x + 6y + 9 = 0. క్వశ్చన్ ఇచ్చి దీంట్లో యూనిక్ సొల్యూషన్స్ ఉంటాయా, 2 సొల్యూషన్స్ ఉంటాయా, 1 సొల్యూషన్ ఉంటుంది అనేది మనమే ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు మనం దీన్ని బేస్ చేసుకొని తీసుకుంటాం అనమాట. ఇప్పుడు a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు b1/b2 అయితే అది యూనిక్ అన్నమాట. ఓకే, సో నేను ఒకసారి ఒక ప్రాబ్లంకి చేసి చూపిస్తాను, నెక్స్ట్ మీకు అర్థమైపోతుంది. మనకి క్వశ్చన్ ఇక్కడ ఉంది, నేను ఆన్సర్ ఇక్కడ చేస్తున్నా. 5x - 4y + 8 = 0, 7x + 6y + 9 = 0. a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు b1/b2 అంటే యూనిక్, యూ అని గుర్తుపెట్టుకోండి. ఒక యూ ఫర్ యూనిక్. ఇప్పుడు మనం ఇక్కడ ఏమని రాయాలి, a1 వాల్యూ 5, a2 వాల్యూ 7. ఇది ఈక్వల్ అవుతుందా, జస్ట్ ఈక్వల్ అని రాస్తున్నాను, నాట్ ఈక్వల్ అయితే నాట్ ఈక్వల్ అని మళ్ళీ క్యాన్సిల్ చేస్తాం. b1 వాల్యూ -4, b2 వాల్యూ 6. ఓకే, a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు b1/b2. ఓకే, ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ 3 వస్తుంది క్యాన్సిల్ చేసుకుంటే. ఓకే, సో ఇది ఈక్వల్ అవుతుందా, ఇక్కడ చూడండి అది ఈక్వల్ కాదు. ఓకే, సో అలాంటప్పుడు ఏంటిది, ఇది యూనిక్ అన్నమాట. లేదు, a1/a2 ఈజ్ ఈక్వల్స్ టు b1/b2 ఈక్వల్స్ టు c1/c2. 5/7 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు, ఎట్లా నాట్ ఈక్వలే బట్ ఇక్కడ రాస్తున్నాను, -4/6, 8/9. ఇవన్నీ ఈక్వల్ అవుతున్నాయా, అవ్వట్లేదు. సో ఇదేంటి, ఒకవేళ అట్లా వస్తే ఇన్ఫినైట్ అన్నమాట, ఇన్ఫినైట్ సొల్యూషన్స్. లేదు, a1/a2 ఈజ్ ఈక్వల్స్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు c1/c2 అంటే ఇవి రెండు ఈక్వలే బట్ ఇవి మాత్రం నాట్ ఈక్వల్స్ టు అనమాట. సో అప్పుడు నో సొల్యూషన్ అన్నమాట. ఇప్పుడు మనకి ఇచ్చిన దాంట్లో యూనిక్ సొల్యూషనే అవుతుంది. ఓకే, ఎందుకు అంటే ఫస్ట్ కండిషన్లో ఏంటి, a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు b1/b2 కదా. సో ఇది ఈక్వల్ అవుతుందా, ఈక్వల్ అవ్వట్లేదు. సో దట్ ఈస్ ద రీజన్ ఇది యూనిక్ సొల్యూషన్. దీన్ని ఇంకా మీరు ఫర్దర్గా సింప్లిఫికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ 5/7 ఈక్వల్స్ టు -4/6 అంటే ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే చూడండి, 5 6 30 ఈక్వల్స్ టు 7 4 28. ఇది ఈక్వల్ అవుతుందా, ఈక్వల్ అవ్వట్లేదు. సో ఇది యూనిక్ అన్నమాట. అట్లా ప్రతిదాన్ని క్రాస్ వెరిఫికేషన్ చేసుకొని చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్, 9x + 3y + 12 = 0, 18x + 6y + 24 = 0. a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు b1/b2 అంటే యూనిక్ అని గుర్తుపెట్టుకోండి. a1/a2 ఈజ్ ఈక్వల్స్ టు b1/b2 ఈక్వల్స్ టు c1/c2 అయితే ఇన్ఫినైట్ సొల్యూషన్స్ అని. a1/a2 ఈజ్ ఈక్వల్స్ టు b1/b2 ఓకే ఈక్వల్స్ టు ఈజ్ నాట్ ఈక్వల్స్ టు c1/c2 అయితే నో సొల్యూషన్స్ అని అర్థం. ఓకే, సో ఇప్పుడు మనం క్వశ్చన్కి ఫైండ్ అవుట్ చేద్దాం. 9/18 ఈక్వల్స్ టు 3/6 ఈక్వల్స్ టు 12/24. 9 1s are 9 2s are 3 1s are 3 2s are 12 1s are 12 2s are అన్నిటికి ఈక్వల్ అయిపోయినాయి కదా. సో ఇక మూడిట్లో ఏ కండిషన్ సాటిస్ఫై అవుతుంది, ఇన్ఫినైట్ సొల్యూషన్స్. సో ఇప్పుడు క్వశ్చన్కి ఆన్సర్ ఏంటిది, ఇన్ఫినైట్ సొల్యూషన్స్ అన్నమాట. ఓకే, దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు చెక్ ఇట్. నెక్స్ట్ దీంట్లోనే ఇంకొక టైప్ ఆఫ్ మోడల్కి ఒకటి చూపిస్తున్నాను, అన్నీ చూపించట్లేదు. నెక్స్ట్ కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా ఏంటి అనేది కూడా చెప్తారు అనమాట. సో ఇప్పుడు మీకు a1/a2 ఈజ్ ఈక్వల్స్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు c1/c2 అంటే నో సొల్యూషన్స్ కదా. సో ఈ నో సొల్యూషన్స్ దాన్నే మనము ఇన్కన్సిస్టెంట్ అంటామా, లేకపోతే కన్సిస్టెంట్ అంటే ఏంటి, నాన్ కన్సిస్టెంట్ అంటే ఏంటి అనేది ఉంటుంది అనమాట. సో అట్లా కూడా చెక్ చేసుకొని మీరు ఆ మోడల్ ప్రాబ్లమ్స్ కూడా చెక్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ చూపిస్తున్నాను కదా కొన్ని శాంపిల్కి, ఇవి సాల్వ్ అయితే చేయండి.